చాలామంది ఇళ్లల్లో ఇంట్లోకి వెళ్ళగానే ఆ సోఫాల మీద బట్టలు ఇంకా ఏంటేంటో పడేసి ఉంచుతారు. మనం వెళ్ళగానే పాపం మనల్ని చూసి అద్రభద్ర అవన్నీ అట్లా ఇట్లా ఇట్లా సర్దేసి ఆ పక్కకు తీసి అవును మనల్ని కూర్చోమని చెప్తారు. ఇది చాలా ఇళ్లల్లో చాలా చోట్ల సహజం, మనం చూస్తూ ఉంటాం. సో అందరి ఇళ్లలో ఉన్నట్లే మా ఇంట్లో కూడా అదే సమస్య. ఎప్పుడన్నా సోఫాలో కూర్చుందామని చూస్తే ఏయో ఒకటి అడ్డం ఉంటాయి. పిల్లకాయలు స్కూల్ బ్యాగ్లో, లేదంటే వాషింగ్ మెషిన్లోంచి తెచ్చి ఆరేసి పెట్టిన బట్టలు, ఏయో ఒకటి. సోఫాల్లో మాత్రం కూర్చోవడానికి ఖాళీ ఉండదు. అప్పుడు ఆ నేల మీద కూర్చోవటం, లేదంటే అటు ఇటు తిరగడము, ఇది చేస్తుంటాం. ఈ బాధ పడకుండా కొంచెమన్నా ఆ బట్టల్ని, చిన్నపిల్లల బట్టలు ఉంటాయి కదా వాళ్ళవి, ఏదన్నా వేరే ప్లేస్లో అరేంజ్ చేస్తే ఎలా ఉంటుందా అని. ఇప్పుడు దానికోసం ఒక బీరువా కొనాలంటే 25,000 30,000 అవుతుంది. ఆ మిగిలిపోయిన ఆ కాసిన బట్టలకి మళ్ళా 20,000 ఎక్కడ పెడతాం? అందుకోసమే ఏంటా అని ఎతికితే అమెజాన్లో మాకు ఒకటి దొరికింది. ఇదిగో ఇది. ఇది తెప్పించాం, మీకు చూపిస్తాను, చూడండి. నచ్చుద్దనే అనుకుంటున్నాను. నచ్చితే మీరు కూడా తెచ్చుకొని సోఫాల్లో బట్టల బాధ నుంచి విముక్తులు అవుతాం అందరం. సరేనా? రెడీ? ఓపెన్ చేద్దామా? రెడీ. ఇది లోపల ఏముందో చూడం. ఏమేమి ఉన్నాయి? ఇదొకటి ఇచ్చాడు. ఇంకా ఇదేదో ప్లాస్టిక్ ఇచ్చాడు, కనెక్షన్స్ కావాలి. ఇది ఎలా బిగించాలి ఒక పేజీలో ఇచ్చినట్టున్నారు. ఇంకా ఇవి కొంచెం పొడుగ్గా ఉన్నాయి. ఇది ఇచ్చాడు. ఇంకా ఇంకొక వేరే లెంత్లో ఇంకోటి. ఇది బహుశా మొత్తం కవర్ చేయటానికేమో. సో ఇది మనకు వచ్చింది. షెల్ఫ్ ఇన్సైడ్ క్లాత్. ఇది 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 ఇవి మనకు వచ్చింది. ఇప్పుడు వీటితోటి మనము షెల్ఫ్ని బిగిద్దాం సోఫాలో బట్టల బాధ నుంచి. ఇవి ప్లాస్టిక్ కవర్లో వాళ్ళు మనకు పంపించినవి ఇవన్నమాట. పైప్స్ని జాయింట్ చేసుకునే దానికి. అండ్ కింద ఇదిగో ఇవైతే కింద బేస్కి, అంటే అటు ఇటు మూవ్ చేసుకోవడానికి ఇవి. సో మూవ్ చేసుకోవడానికి 4 ఇచ్చారు.
బాగున్నాయి కదా, చిన్నపిల్లకాయలు బొమ్మలాట ఆడుకుంటారే అలా ఉంది. సో మనం ఇప్పుడు చిన్నోళ్ళం అయిపోవాలి, చిన్నపిల్లకాయలాగా ఆట ఆడుకోవాలి. ఈ చిన్న ఏమో ఒక్కొక్కటి 6.5 అడుగు, అవేమో 6.5 అడుగు అంగుళాలు. 6.5 అడుగు కాదు, 6.5 అంగుళాలు కదా. ఇవి 9.5 అంగుళాలు. పెద్దవి ఉన్నాయి, అవి 22 అంగుళాలు. అంటే దాదాపు 2 అడుగులకి దగ్గరగా ఉన్నాయి. ప్రాజెక్ట్ రెడీ. ఇప్పుడు కాగితం చూస్తూ ఏమేమి ఎట్లా అతికించాలి అని వాళ్ళు చెప్తారు కదా, దాన్ని ఫాలో అయిపోదాం. మనము ఏం చేయాలంటే, లాంగ్ రాడ్స్ ఉన్నాయి కదా, ఆ లాంగ్ రాడ్స్ని 1-2 తీసుకోవాలి. మొట్టమొదట ఆ 2 తీసుకొని, ఇది బేస్ మనం బట్టలు కానీ వస్తువులు కానీ పెట్టుకునేదానికి ఇది ఇచ్చాడు అనమాట. ఇది ఈ లాంగ్ రాడ్స్కి మనం ఎక్కించాలి. అది అలా తమాషగా లోపలికి చిన్నపిల్లకాయలు ఆడుకున్నట్టే చూడు, అలాగే. ఇప్పుడు ఇది ఒక్కొక్క అరకి బేస్ అన్నమాట. ఇది ఇట్లాంటి 6 అరలు మనకు తయారవుతాయి. మొత్తం 7 ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ తయారు చేస్తాం అంతే. ఆ తర్వాత మిగతాయన్నీ అంటించుకుంటా పోవటం, 1 by 1 అంతే. చూడు, మనము ఇలా ఇవన్నీ రెడీ చేసేసాం. సో బేస్లన్నీ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వాటిని మళ్ళా బిల్డింగ్ కట్టుకున్నట్టు ఒకదాని మీద ఒకటి పైకి లేపుకుంటా పోవటం. సో ఆ క్లాత్ని ఆ పొడుగోటి ఆ రౌండ్ రాడ్స్కి తొడిగిన తర్వాత ఆ క్లాత్ని ఇప్పుడు ఫిక్స్ చేసే ఉంటాయి కదా, వాటిని జాగ్రత్తగా బిగించుకోవాలి. ఎటో ఒకటి బిగిస్తే మళ్ళీ ఊడదేయాల్సి వస్తుంది. ఈ హోల్ ఉంది కదా, ఆ హోల్ ఎప్పుడు పైకి ఉండాలి. అప్పుడే మళ్ళీ వేరే దాంట్లో పెట్టడానికి వీలవుతుంది అనమాట. ఈ చిన్న రాడ్ పెట్టడానికి మనం హడావుల్లో ఎటో ఒకటి అని చేసేస్తాం, తర్వాత మొత్తం బిగించి తర్వాత మొత్తం ఊడదీస్తాం. ఇది ఖచ్చితంగా జరగద్దు అనమాట ఎవరికైనా. ఎప్పుడైతే ఈ క్లాత్ తొడిగామో అది బాగా టైట్ ఫిట్టింగ్ ఇచ్చాడు అనమాట. ఎందుకంటే అంత టైట్లో అయితే షెల్ఫ్లో లూజ్గా ఉంటుంది కదా, అందుకని అంత టైట్లో ఇది మనం బిగిస్తుంటే వంకర్లుగా పోతూ మన మాట విందనమాట. చాలా మొండికేస్తుంటుంది. అది చూడు, ఒకవైపు ఎత్తు ఒకవైపు ఇట్లా వంకర్ టెంకర్లు కనిపిస్తూ ఉంటుంది. ఒక దెబ్బ వేస్తే చేత్తోటి అంతా సర్దుకుంటుంది అనమాట. అది ఇట్లా 4 వైపులా తట్టితే అప్పుడు సదరంగా ఎక్కువ తక్కువ లేకుండా తయారవుతుంది. అది బాగుందా? ఇప్పుడు ఇంకోటి
ముందు ఆ 2 పెద్ద రాడ్లకి ఆ క్లాత్ తొడిగేసాము. ఇప్పుడు వాటికి ఆ సైడ్ అటు ఇటు జాయింట్ రాడ్ని ఫిక్స్ చేస్తానికి ఆ ప్లాస్టిక్కి సెట్ చేస్తున్నాము. అంతే. ఇప్పుడు ఆ సైడ్ అటు ఇటు రాడ్ బిగించేటప్పుడే అది మొండికేస్తుంది, టైట్ అయిపోయి అదిగో చూసారా, ఇటు బిగిస్తుంటే అటు ఇంకేదో అయిపోతుంది. అది గట్టిగా పట్టుకుని ఒక సైడ్ సెట్ చేసుకోవాలి. అది నెక్స్ట్ సైడ్ అది. ఇప్పుడు చిన్న రాడ్ 6.5 ఇంచెస్ ఉంది కదా, అది 6.5 కాదు, ఇది 9.5 ఇంచెస్. ఇప్పుడు చూడు టైట్గా, అది చూడు వంకర్లు చూడు, ఆ టైట్నెస్కి అలా వంకర్లు అవుతుంది. అంతే. 4 వైపుల చేతులతోటి 4 దెబ్బలు వేస్తే అది ఫ్లాట్గా వచ్చేస్తుంది. అలా సర్దుకోవాలి. అంతే అంతే, రెడీ. మొత్తం ఫిక్స్ చేశాక మళ్ళీ సెట్ అయిపోతుంది. అన్ని పెట్టేశాక మొత్తం అన్నీ ఒకదానికి పెట్టుకుంటా వస్తాం కదా, అప్పుడు అన్ని కుదురుకుంటాయి. అంటే కతక్కని ఒకటి అతుక్కుపోతాయి కదా, అప్పుడు అవి ఇంకేమి డ్యాన్స్ చేయడానికి ఛాన్స్ లేదనమాట. మనం ఏమం ఇంకా 1 2 3 ఉన్నాయి. ఈ 3 ఫిక్స్ చేయగానే ఇంకా షెల్ఫ్ని ఒకదాని మీద ఒకటి పెట్టి లేపేయటమే. దాదాపు అన్నీ అయిపోయినాయి. ఇంకా ఒక్క ఫ్రేమ్. ఆ ఒక్క ఫ్రేమ్ బిగించగానే, అంటే ఆ క్లాత్ తొడిగేసాం కదా, ఆ సైడు 6.5 ఇంచెస్ అటు ఇటు ఫిట్ చేస్తే ఇంకప్పుడు మనం స్లాబ్ వర్క్ మొదలు పెట్టచ్చు. ఒక్కొక్క అంతస్తు అలా 6 అంతస్తుల మేడ. 6 అంతస్తుల మేడ. సో దాదాపు అన్నీ ఫిక్స్ చేసేసాం. అన్నిటికీ టీషర్ట్లు తొడిగేసాం అనమాట, బట్టలు తొడిగేసాం కదా. వాటిని సర్దుతున్నాం, ఆ ముడతలు గిడతలు లేకుండా అవన్నీ ఒక్కసారి నైస్గా అటు ఇటు జరుపుకుంటున్నాం. వంకర్ టింకర్లు, డ్రెస్సులు అవన్నీ. అంతే, రెడీ అయిపోతూ ఉన్నాయి. ఈ మొత్తాన్ని ఇంకా బిల్డింగ్ కట్టాలి. ఒక స్లాబ్ తర్వాత ఒక స్లాబ్ వేసుకుంటా అంతస్తులు లేపుతామే, అలాగా. ఇదిగో ఇప్పుడు ఆ గ్రౌండ్ దానికి లెగ్స్, వీల్స్ని సెట్ చేస్తున్నాం. అంతే, 2 వైపులు అయిపోయింది. ఈ 2 కూడా చేసిస్తే చక్రాలు రెడీ. అంతే, వెరీ గుడ్. అంతే. ఇప్పుడు ఇది 4 చక్రాల బండి అయి కూర్చుంది, చిన్నపిల్లకాయలు ఆడుకునే బండి అయి కూర్చుంది కదా. ఇప్పుడు ఒకదాని మీద ఒకటి కన్స్ట్రక్షన్ పేర్చుకుంటూ పోవటం. స్లాబ్ వేస్తున్నాం. 1st ఫ్లోరు, 2nd ఫ్లోరు, ఇట్లా. ఇది 6 అంతస్తులు మేడ. చిన్నపిల్లల
డ్రెస్సుల కోసం 6 అంతస్తుల మేడ. ఇదిగో పిల్లర్లు, అంతస్తుకి మధ్య పిల్లర్లు వేస్తారే మన తాపి మేస్త్రీలు, అట్లా ఇక్కడ పిల్లర్లు. అది పిల్లర్ల మీద దీన్ని నిలబెడుతున్నాం అంతే. బలి 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 బలి. వా వా వా. ఆహా, ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపు లేదులే. ఆహా, నా పాటకి నేనే నవ్వుకోవాలి. కానీ ఆ అబ్బాయి ఉన్నాడే సూపర్ సింగర్, భలే పాడతాడు. నిజంగా ప్రొఫెషనల్ సింగర్స్ లాగా పాడతాడు. మనకేమో రాదు, కానీ ఆపుకోలేము. చూసారుగా అంతస్తులు ఎలా లేస్తున్నాయో, లేచి 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 లేచేస్తున్నాయి అంతస్తులు. అంతే. మనం కూడా చేయొద్దామా? అందిద్దాం. ఇదిగో ఒకటి, ఇంకోటి, ఇదిగో ఇంకోటి. అమ్మయ్య, మనం కూడా చేసాం పిల్లర్లు. మళ్ళా కన్స్ట్రక్షన్ రెడీ చేస్తూ ఉంది, పని జరుగుతూ ఉంది. చూసారా తెల్ల చువ్వలకి ఆ నల్ల క్లాత్తో అవి, అదొక బ్యూటీ, అదొక అందం కనిపిస్తుందా? అది అంతా ఒక అరగంట లేదంటే ఒక గంట, అంతే. అరగంట గంటలో షెల్ఫ్ రెడీ అయిపోతుంది. ఎందుకంటే మనకు కొత్త కాబట్టి కొంచెం తడుముకుంటాం కాబట్టి అదా ఇదా ఇదా అదని, అందుకు ఆ కాస్త సమయం కూడా. ఇప్పుడు లాస్ట్ పై అంతస్తు, ఆఖరి అంతస్తు. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్, ఫిఫ్త్ ఫ్లోర్, 6th ఫ్లోర్ రెడీ చేస్తున్నాం. అది 6th ఫ్లోర్కి అద్దుగో స్లాబ్ పడిపోతుంది. సో కంప్లీట్ అమ్మా. ఇంక చుట్టూతా గోడలు కట్టడం అంటారు. ఇక్కడేమో మనం చుట్టూతా క్లాత్ వేసేస్తున్నాం. అంతే అంతే అంతే. వంకర్లు ఏమన్నా ఉన్నాయా అని ఒక్కసారిగా చెకింగ్. ఓకే, ఎక్స్ట్రా 3 ఉన్నాయి. ఈ 3 ఎక్స్ట్రా పంపించారు. ఎందుకంటే మనం చేతగాక ఆ బిగించేటప్పుడు ఫటాఫటా కొట్టు ఏదో చేస్తే అప్పుడు అవి కాస్త పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది కదా, ఇరిగిపోయే ఛాన్స్. అందుకోసం ఒక 2-3 వాళ్ళు ఆ ప్యాకెట్లో ఎక్స్ట్రా పడేశారు. ఇదిగో అసలు ఇది కవరింగ్, రంగు రంగుల రంగు రంగుల డ్రెస్. చూస్తున్నారుగా, భలే ఉంది కదా. చిన్న పిల్లలకి వాళ్ళకి తగ్గట్టే ఇచ్చాడు ఆ డిజైను, ఆ కలరు. రెడ్, ఎల్లో, బ్లూ, గ్రీన్, బొమ్మలు బొమ్మలు. అంతే.
అలా కిందకి మనం కానీ పైనుంచి షర్ట్ అలా కిందకి, లేదంటే చిన్నపిల్లకాయలకి గౌన్లు వేస్తామే, అలా దీనికి వేస్తున్నాం. అది తొడిగేస్తున్నాం కిందకి, అంతే. చూడు చూడు చూడు, జరు 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 జరు, ఈజీ ఈజీ ఈజీ. అది చూసారా పైన పైన ఎలా చక్కగా ప్లాట్ఫామ్ లాగా ఎలాగ వచ్చేసింది. చూశారు కదా మీ కళ్ళ ముందే ఎలా చేసేసాము. ఇదే కార్పెంటర్ని పిలిస్తే 10,000, 15,000, 20,000. అసలు వాళ్ళు రోజు కూలే 1,000, 1,500 తీసుకుంటారు. మనకి 1,000 రూపాయల్లో మొత్తం వచ్చేసింది. ఇంక లోపల బట్టలు పెట్టుకోవటమే. జిప్పు కూడా చూడండి మంచిగా ఇచ్చేసాడు. ఇప్పుడు ఆ కింద అవి మళ్ళా జారి అటు ఇటు పోయి పైకి లేచి అట్లా రాకుండా ఉండడానికి తాళ్ళు లాంటివి వచ్చాడు. వాటిని కట్టేద్దాం. అప్పుడు ఫిక్స్ అయిపోయి ఉంటుంది అన్నమాట. అలా ముండేసిస్తే అది టైట్గా ఉంటుంది. గౌన్లకు కానీ చుట్టూ నడుం కాడ వాడు ఇస్తాడు కదా టైలరు, అలాగా దీనికి కూడా వీళ్ళు ఇట్లా ఇచ్చేసారు. ఫిక్స్ అయిపోయి ఉంటుంది. అయిపోయింది. ఇప్పుడు లేకేద్దాం. లే అదే. ఇప్పుడు మాకు సమస్యలు వస్తాయి. ఏఆర్ ఎవరు వాడుకోవాలి? గొడవలు అప్పుడే స్టార్ట్ అయి ఉన్నాయి. ఇంక మాకు వాళ్ళని తీర్చడం సమస్య కూర్చుంటుంది. పై 3 ఒకరికా, కింద 3 ఒకరికా, లేదంటే ఫస్ట్ ఎవరికి, ఏ నెల ఏంటి. ఇదిగో అప్పుడే వచ్చేసారు చెకింగ్ డిపార్ట్మెంట్. దీని మీద యుద్ధానికి నాది 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 అదే గొడవ. ఇప్పుడు అని నువ్వు డిసైడ్ చేస్తే ఎట్లాగా? అన్నయ్య కూడా రావాలి కదా. ఫస్ట్ మంత్ నేను 3, సెకండ్ మంత్ అన్నయ్య 3, 12 మంత్స్ వరకు. 12 మంత్స్ తర్వాత నవంబర్ అయిపోతుంది. నెక్స్ట్ డిసెంబర్ నువ్వు తీసుకో, నెక్స్ట్ జనవరి అన్నయ్య తీసుకుంటాడు, మళ్ళీ ఫిబ్రవరి నువ్వు. ఓకే ఫస్ట్ అయితే నాకు 3. సరే అబ్బో, నీ డ్రెస్సులన్నీ రెడీ చేసుకో, తీసుకో. పాకెట్స్ కూడా ఇచ్చారు, చిన్న ఐటమ్స్. ఎన్ని ఇచ్చాడు పాకెట్లు? ఒకటే ఇచ్చారు. అటు 2 ఇచ్చారు. చెరు ఒకటి. ఇటు ఒకళ్ళు అటు ఒకళ్ళు వాడుకోండి, సరేనా? ఎత్తుక్కోకూడదు. స్కూల్కి వెళ్ళే టైంలో అది కనిపించలేదు, ఇది కనిపించలేదు, ఆ గొడవలు ఉండకూడదు, సరేనా? సరే సరే, ముందు నీ బట్టలన్నీ ఇక్కడ, డ్రెస్సులన్నీ ఇక్కడ తీసుకురా. ఇక్కడే పెడతా ఉంటే మేము షూట్ చేస్తాము. తర్వాత ఏ ప్లేస్లో పెట్టాలో ఆ ప్లేస్లో పెట్టాలి. ఒకసారి సరే అన్నయ్యకి 3 రోజులు ఇచ్చేస్తాను. ఓకే, తువే పడుతుంది. స్లోగా వేస్తే ఫాస్ట్ వేస్తే తువే పడుతుంది. విషయం ఏంటో చెప్పండి ముందు మాకు. దీంట్లో మొత్తం 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి ర్యాక్స్. ఈ 6లో పై 3 ఎవరికి, కింద 3 ఎవరికి అని కొట్టుకుంటున్నారు. సో ఏం చెప్పానంటే, ఒక నెల ఒకళ్ళది పై 3, ఇంకొక నెల వేరే వాళ్ళది పై 3, అట్లా పైన కింద మారుతుంటాయి నెల నెల. కానీ ఇప్పుడు నవంబర్ నెలలో మధ్యలో ఉన్నాం మనం. 3 రోజుల్లో నవంబర్ అయిపోతుంది. ఈ 3 రోజులకి ఎవరు పైన వాడుకోవాలి, ఎవరి కింద వాడుకోవాలి సమస్య. దానికి టాస్ వేస్తున్నాం ఇప్పుడు. వా, 3 రోజులు ఎవరికి ఏది కావాలి కనుక్కో. మరి టాస్ ఏది పడ్డా సరే మీరు బాధపడకూడదు, గొడవ చేయకూడదు. ఓకే, టైల్స్ అంటే నంబర్, హెడ్స్ అంటే లయన్స్.
నాకు తెలుసు. టైల్స్. ఓకే, అను హెడ్స్. టైల్స్ పడింది జస్ట్ 3 days. ఓకే, సో అన్నయ్యకి ఫస్ట్ 3 days వరకు. నెక్స్ట్ మంత్ అంతా అనుకి. మంత్ అంతా మళ్ళీ తోసు. క్రిస్మస్ మంత్ అంతా అనుది. చెప్పాము ఆల్రెడీ. ఓకే, రెడీ, స్టార్ట్. బట్టలు పెట్టేసేయండి, డ్రెస్సులు. ఈ 3 రోజులకే నాకు నా స్కూల్ స్కర్ట్స్ ఒక చోట, షర్ట్స్ ఒక చోట. హ్యాపీనా? వెరీ గుడ్. యూనిఫామ్ కదా అది, స్కూల్ యూనిఫామ్. ఓకే, ఇప్పుడు సాక్స్ పెట్టుకో. ఇంకా తీసుకురా. ఇవి నా సాక్స్ డ్రైయర్లు, ఇంకా ఇవి డ్రైయర్లు, ఇవి స్కూల్ సాక్స్లు. ఇప్పుడు నా డ్రైయర్లు ఇక్కడ పెట్టు. అది నిలువుగా పెట్టు. అట్లా కాదు, అట్లా పెట్టు. ఓకే, ఇప్పుడు పట్టింది కదా, వెరీ గుడ్. ఇంకా తీసుకురా. ఓకే, ఇప్పుడు ఇవి బట్టలు. ఇది నా లైట్ వేర్. సో ఇక్కడ పెట్టుకుంటా. ఇది కూడా లైట్ వేర్. లైట్ వేరా? లైట్ గా ఏమైనా ఇప్పుడు ఆడుకుందానికి వెళ్తే లైట్ గా వేసుకోవాలన్నా, సో అవి ఇక్కడ పెట్టు. ఓకే, ప్యాంట్స్ కూడా సపరేట్ గా ఉంటాయి. ఓకే ఓకే ఓకే, ఇంకా బట్టలు తెస్తా తొందరగా. ఓకే, ఇంకొన్ని బట్టలు తెచ్చేసి. వెరీ గుడ్. మళ్ళీ తీపకు. ఇప్పుడు లైట్ వేర్. ఒక్కోటి ఎందుకు అన్ని పెట్టచ్చు కదా, వీలు కదా. ఎందుకంటే ఓకే ఓకే, గుడ్ గాయ్, యు ఆర్ ఎ గుడ్ గర్ల్. ఇది లైట్ వేరే, ఇది లైట్ వేరే, ఇది ఇవన్నీ లైట్ వేరే. ఇంకా బట్టలు తెచ్చేస్తా. ఇంకా ఉన్నాయా? ఇట్లా వేసుకెళ్తున్నా. సో ఇది బయటకు వెళ్ళినప్పుడు సండేస్, సాటర్డే సండే. ఓకే, సో ఇది కూడా ప్యాంట్స్ ఒక చోట పెడతా, షర్ట్స్ ఒక చోట. ఇది నేను ఇందాక ఇవి చూపించాను కదా, బ్లాక్ కలర్ జాగర్. ఇది పర్పుల్ కలర్. ఓకే, నా ప్యాంట్లు ఎక్కువగా ఉన్నాయి షర్ట్ల కన్నా. షర్ట్లు కూడా కొన్ని ఇప్పుడు ఫుల్ అయిపోయాయి కదా, మధ్యలో పెడతాం. గుడ్, నీ ప్లానింగ్ బాగుంది నాన్న. థ్యాంక్ యూ. ఇది ఒక ప్యాంట్, ఇది స్కూల్ కి వేసుకునే లెగ్గింగ్. అవునా? పొడుగ్గా. ఓకే 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 ఓకే, మాకు అర్థమైపోయింది. లెగ్గింగ్ అంటే మాకు తెలిసిపోయింది కదా. పెట్టేసి. ఇది స్కూల్ దగ్గర. ఓకే, ఇది కూడా ఒక డ్రెస్, జీన్స్ కలర్ డ్రెస్. ఓకే ఓకే, ఇంకా తొందరగా తొందరగా. ఓకే, ఇవన్నీ నా ఓ, మొత్తం నీకే సరిపోయేటట్టుంది. ఇప్పుడు అన్నయ్యకి ఇంకోటి తెప్పించాల్సి వచ్చేటట్లుందిరా. సిల్క్ అన్ని ఇవి సిల్క్. విశ్వాకి ఇంకోటి తెప్పించాల్సి వచ్చేటట్లుంది. సిల్క్, ఇది సిల్క్, ఇది సిల్క్, ఇది సిల్క్, ఇది వూల్, ఇది సిల్క్. ఇది వింటర్ లో ఎక్కువ వాడాలి. అవునా? సో ఇది ఎక్కువ వాడతాం కాబట్టి ఇక్కడ పెట్టుకో. ఓకే, ఇది కూడా ఎక్కువ వాడతాను. మోస్ట్ ఫ్రాక్స్ నేనే ఎక్కువ వాడతా. అవునా? ఫ్రాక్స్, మోస్ట్ ఫ్రాక్స్ అమ్మాయి వాడ్డా అన్నమాట అయితే. ఓకే, సిల్కే. అవునా? ఇది కూడా మాల్స్ వేసుకునేటప్పుడు. ఓకే, ఫంక్షన్స్ అప్పుడు, అవుటింగ్ అప్పుడు, షాపింగ్కి వెళ్ళినప్పుడు, థియేటర్లకి, సినిమాలకి వెళ్ళినప్పుడు. ఓకే, నా బట్టలు అయిపోయినాయా? కొన్ని ఇవే లాస్ట్. ఓకే ఓకే, నా స్వెటర్స్. అవునా? ఓకే, నాకు చాలా స్కూల్ కోర్స్ అవసరం, సో ఇక్కడ పెట్టుకుంటా. ఓకే, నైస్.
ఎందుకంటే వింటర్ వచ్చింది కదా. వచ్చేసింది, అవును. డిసెంబరు, జనవరి ఇంకా చలికాలం కదా. అది తలకు పెట్టుకునేవా? ఇంకా స్కూల్ జాకెట్లేమో సేల్ అయిపోయినాయి. అయిపోయినాయా నీవి? అయిపోయినాయి. వెరీ గుడ్. 3 అర్రలు నీవి. ఇంకా అన్నయ్యవి? అన్నయ్య నీవే సర్దుకోవాలి ఇంకా. సో గైస్ నాకు ఇప్పుడే తెలిసింది ఇంకా బట్టలు ఉన్నాయని. సో ఒక ఎవరిది? మా అన్నయ్యది. దొంగ. మా అమ్మనే చెప్పింది, ఎందుకంటే నాకు చాలా బట్టలు ఉన్నాయి. చూడండి ఎంత ఫుల్ గా ఉన్నాయో. పెట్టేసుకో. ఇది నా స్పోర్ట్స్ డ్రెస్. ఎవ్రీ మండే అండ్ థర్స్డే వేసుకెళ్ళాలి. ఇది కూడా యూనిఫామ్ దగ్గర కుక్క. ఓకే, ఇవి డ్రైయర్లు ఇక్కడ పెట్టేయాలి. ఇక్కడ బాక్స్. ఓకే, ఇవి షార్ట్స్. నేను యూజువల్ గా ఆడుకున్నాను వేసుకుంటా. సో ఇక్కడ పెట్టేసుకుంటా. పెట్టేసి ఇవన్నీ షర్ట్స్. సో ఇక్కడ పెట్టేసుకుంటా. ఇవి పార్టీ డ్రెస్సెస్. సో ఫస్ట్ పార్టీ డ్రెస్సెస్ పెడదాం. ఓకే, అప్పుడు స్పేస్. దేవుడా, ఇది కూడా చూడండి, మర్మేడ్ డ్రెస్. ఇది నాకు ఇంకా పడుతుంది. సో ఇప్పుడు పెట్టేద్దామా పార్టీ? పెట్టేసి తొందరగా. ఇది కూడా ఎంత బాగుంటుంది. ఓకే, తొందరగా పెట్టేసి. ఇరుక్గా ఉంది. అమ్మయ్యా. ఇప్పుడు నాకు ఈ డైరీ ఉంది. ఫస్ట్ పేజ్ లో ఏమంటించుకున్నానంటే మన జెండా. ఏది చూపించు. ఇక్కడ మరకలు పడిపోయి. చూపించబ్బా దగ్గరకి. నీ డైరీలో ఫస్ట్ పేజీలో భారతీయ జెండా అంటే మన దేశపు జెండా. గ్రేట్ గర్ల్, నైస్. ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకో. ఓకే. ఇప్పుడు డైరీ కూడా ఎక్కడ పెడుతున్నావు నువ్వు? సైడ్ పాకెట్ లో పెడుతున్నావా? ఎవరికి తెలియకూడదు. ఓకే, సో ఇప్పుడు కంప్లీట్ అయిపోయినాయా? జిప్ వేసేస్తావా? ఓకే. కింద నుంచి పైకి అయ్యి జిప్ బాగుంటుంది. అది అక్కడే ఉంచు. అక్కడే ఉంచు. ఇప్పుడు కింద నుంచి అది. ఇదిగోండి, 6 అంతస్తుల మేడ రెడీ అయిపోయింది. ఈ అమ్మాయి బట్టల కోసం అమెజాన్ వాళ్ళు పంపించారు. అవును కదా, చాలా వెయిట్ కూడా ఉంది. వెరీ గుడ్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. అది కూడా 1000 రూపీస్ లోనే వచ్చేస్తాయి. మళ్ళీ ఆ బీర్వాల్ కొనాలంటే 25,000 40,000 కాకుండా ఇది కొనేసుకుంటే సరిపోతుంది. ఎంత పెద్దగా. మా తాతకు కూడా ఇది ఉంది. అప్పుడు నేనే ఫిక్స్ చేసి నేనే బట్టలు పెట్టాను. ఎంత పెద్దదాని అయిపోయావి మాటలు. అప్పుడు నాకు తెలిసింది ఇది సర్ప్రైజ్ గా వస్తుందని. నాకేం తెలియలేదు. నాకు సర్ప్రైజ్ ఇచ్చేసారు. ఓకే, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్. ఏ ఛానల్? మీ ఛానల్ పేరు లోకమిదిగో. ఓ, లోకమిదిగో మీదేనా? ఓహో, బాగుంటుందంట కదా మీ ఛానల్. చాలా చూపిస్తారంటగా. ఓహో, నైస్. చేస్తాం, మేము కూడా చేస్తాం. ఓకేనా? బాయ్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్స్ ఇవ్వాలి. ఓకే మ్యామ్. ఓకే డార్లింగ్. ఓకే, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓ సూపర్.
ఓకే జరిపేసుకొని ఇంకా వాడుకుంటా బాయ్